గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఎంసీయూ అందరికీ తెలిసే ఉంటది. కానీ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మార్వెల్ మూవీస్ ని రిలీజ్ ఆర్డర్ లో చూడాలా లేదా టైమ్ లైన్ ఆర్డర్ లో చూడాలా. ఈ వీడియోలో ఎంసీయూని కంప్లీట్ గా ఎలా వాచ్ చేయాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్ గా చూడండి. ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మార్వెల్ మూవీస్ ని రెండు వేస్ లో చూడొచ్చు. ఒకటి రిలీజ్ ఆర్డర్ లో అంటే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆర్డర్ లో మూవీస్ ని చూడొచ్చు. సెకండ్ వచ్చేసి టైమ్ లైన్ ఆర్డర్ అంటే మార్వెల్ యూనివర్స్ లో స్టోరీ జరిగిన సీక్వెన్స్ లో చూడటం. ఫస్ట్ టైం ఎంసీయూ స్టార్ట్ చేస్తుంటే టైమ్ లైన్ ఆర్డర్ లో చాలా ఈజీగా స్టోరీ అర్థమవుతుంది అండ్ సింపుల్ గా కూడా ఉంటుంది అర్థం అవడానికి. కాబట్టి ఈ రోజు టైమ్ లైన్ ఆర్డర్ లో మాత్రమే మూవీస్ చెప్పబోతున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఎంసీయూ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ కనెక్టెడ్ సినిమాటిక్ యూనివర్స్. ఇప్పటి వరకు 30+ మూవీస్, చాలా డిస్నీ ప్లస్ వెబ్ సిరీస్, హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిసి ఒక మ్యాసివ్ స్టోరీని క్రియేట్ చేశాయి. కానీ చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎంసీయూ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఈ మూవీ తర్వాత ఏ మూవీ, ఈ మూవీ ఎందుకు వచ్చింది, ఇన్ఫినిటీ స్టోన్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది. ఈ సిరీస్ లో మనం ఎంసీయూ టైమ్ లైన్ ని బిగినింగ్ నుంచి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టోరీ మొత్తం చెప్పడం కాదు, ప్రతి మూవీ మెయిన్ ఐడియా, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ జర్నీ, ఇంకా నెక్స్ట్ మూవీకి ఎలా కనెక్ట్ అయ్యిందో సింపుల్ గా అర్థమయ్యే విధంగా డిస్కస్ చేద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా ఎంసీయూ బిగినింగ్ కి వెళ్దాం. ఫేజ్ 1 లో ఫస్ట్ మూవీ వచ్చేసి కెప్టెన్ అమెరికా ద ఫస్ట్ అవెంజర్. టైమ్ లైన్ వచ్చేసి వరల్డ్ వార్ 2 టైమ్ లైన్ లో స్టార్ట్ అవుతుంది. స్టీవ్ రోజర్స్ అనే ఆర్డినరీ యంగ్ మ్యాన్ ఫిజికల్ గా వీక్ అయినా కంట్రీని ప్రొటెక్ట్ చేయాలనే స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో కలిగి ఉంటాడు. సూపర్ సోల్జర్ ప్రోగ్రామ్ ద్వారా కెప్టెన్ అమెరికాగా మారడం వల్ల ఎంసీయూ ఫస్ట్ లెజెండరీ హీరో పుడతాడు. ఈ మూవీ హైడ్రా అనే డేంజరస్ ఆర్గనైజేషన్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. హైడ్రా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోసం మిస్టీరియస్ ఎనర్జీ సోర్స్ ని యూజ్ చేస్తుంది. అప్పుడు ఆడియన్స్ కి తెలియకపోయినా ఫ్యూచర్ లో ఇది ఇన్ఫినిటీ స్టోన్ పవర్ తో సంబంధం ఉందని ఎంసీయూ రివీల్ చేస్తుంది. కెప్టెన్ అమెరికా క్యారెక్టర్ చాలా స్పెషల్. ఎందుకంటే పవర్స్ కాదు కానీ లీడర్షిప్, సాక్రిఫైస్, హానెస్టీ వల్ల ఈ క్యారెక్టర్ అంటే మనకి చాలా ఇష్టం అండ్ మనం కనెక్ట్ కూడా అయ్యాం. మూవీ ఎండింగ్ లో స్టీవ్ డెకెట్స్ వరకు ఐస్ లో ఉంటాడు. అతని ఫ్యూచర్ వరల్డ్ లో మేల్కోవడం ఎంసీయూ టైమ్ లైన్ ని మోడర్న్ ఎరాగా మారుస్తుంది. ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే కెప్టెన్ అమెరికా మిస్సింగ్ అయిన తర్వాత వరల్డ్ కి న్యూ హీరోస్ కావాలని గవర్నమెంట్స్ కి రియలైజ్ అవుతుంది. అదే అవెంజర్స్ కాన్సెప్ట్ కి ఫస్ట్ ఫౌండేషన్ అన్నమాట. ఇంకా ఈ లిస్ట్ లో సెకండ్ మూవీ వచ్చేసి కెప్టెన్ మార్వెల్. స్టోరీ 1919 లో జరుగుతుంది. క్యారోల్ డాన్వర్స్ ఎక్స్ట్రాడినరీ కాస్మిక్ పవర్స్ పొందిన స్ట్రాంగెస్ట్ హీరోస్ లో ఒకరు. ఈ మూవీ ఎంసీయూ స్కేల్ ని ఎర్త్ నుంచి స్పేస్ వరకు ఎక్స్పాండ్ చేస్తుంది. డిఫరెంట్ ఏలియన్ సివిలైజేషన్స్, గెలాక్టిక్ కాన్ఫ్లిక్ట్స్, ఇంకా నిక్ ఫ్యూరీ బిగినింగ్ జర్నీ ఇక్కడే చూపిస్తుంది. నిక్ ఫ్యూరీ పవర్ఫుల్ ఇండివిజువల్ పవర్స్ ఉన్న టీమ్ ని ఫామ్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయాలంటే ఒక టీం ఉండాలి అని ఆలోచించి ఇక్కడే అవెంజర్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. కనెక్షన్ ఏంటంటే కెప్టెన్ మార్వెల్ తో ఎంసీయూ ఎర్త్ స్టోరీస్ నుంచి కాస్మిక్ యూనివర్స్ వరకు ఎక్స్పాండ్ అయ్యింది. ఫ్యూచర్ లో టానోస్ లాంటి కాస్మిక్ విలన్ ని ఫేస్ చేయడానికి గ్రౌండ్ వర్క్ ఇక్కడే రెడీ అయింది. అండ్ మన థర్డ్ మూవీ వచ్చేసి ఇప్పుడు ఎంసీయూ అఫీషియల్ మోడర్న్ టైమ్ లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడే టోనీ స్టార్క్ ఒక బిలియనరీ ఇన్వెంటర్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత టెక్నాలజీని డిస్ట్రక్షన్ కోసం కాకుండా ప్రొటెక్షన్ కోసం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఐరన్ మ్యాన్ సక్సెస్ ఎంసీయూ ఫ్యూచర్ మొత్తాన్ని మార్చేసింది. మూవీ ఎండింగ్ లో నిక్ ఫ్యూరీ ఫస్ట్ టైం టోనీని కలిసి అవెంజర్స్ గురించి మెన్షన్ చేస్తాడు. అదే ఎంసీయూ ఇంటర్ కనెక్టెడ్ యూనివర్స్ స్టార్ట్ అయిన బిగ్గెస్ట్ మూమెంట్. ఇంకా ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే కెప్టెన్ అమెరికా హిస్టరీ అయితే ఐరన్ మ్యాన్ ప్రెసెంట్. ఇక్కడ నుంచి డిఫరెంట్ హీరోస్ ఒక యూనివర్స్ లో ఎగ్జిస్ట్ చేస్తున్నారు అని ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా ఫోర్త్ మూవీ వచ్చేసి ఐరన్ మ్యాన్ 2. టోనీ స్టార్క్ హీరోగా ఫేమస్ అయిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఇంకా డేంజర్ రెండు ఇంక్రీస్ అవుతాయి. ఈ మూవీలో బ్లాక్ విడో ఫస్ట్ అపీరియన్స్ చేస్తుంది. షీల్డ్ ఆర్గనైజేషన్ రోల్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ పొందుతుంది. వార్ మిషన్ ఇంట్రడక్షన్ కూడా ఫ్యూచర్ అవెంజర్స్ బ్యాటిల్స్ కి యూస్ఫుల్ అవుతుంది. ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే నిక్ ఫ్యూరీ హీరోస్ ని అబ్జర్వ్ చేస్తూ టీమ్ బిల్డ్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా ఫిఫ్త్ మూవీ వచ్చేసి ద ఇన్క్రెడిబుల్ హల్క్. బ్రూస్ బ్యానర్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ వల్ల హల్క్ పవర్స్ పొందుతాడు. బ్రూస్ జర్నీలో మెయిన్ పాయింట్ స్ట్రెంగ్త్ కాదు, తన ఓన్ యాంగర్ ని కంట్రోల్ చేయడం. హల్క్ క్యారెక్టర్ ఫ్యూచర్ అవెంజర్స్ టీమ్ లో స్ట్రాంగెస్ట్ మెంబర్ గా మారబోతున్నాడని హింట్స్ వస్తాయి. ఇంకా ఈ మూవీతో కనెక్షన్స్ ఏంటంటే ఐరన్ మ్యాన్ ఎండింగ్ రిఫరెన్సెస్ వల్ల హల్క్ కూడా అదే యూనివర్స్ లో ఉన్న హీరో అని కన్ఫర్మ్ అవుతుంది ఆడియన్స్ కి. ఇంకా ఇంకొక మూవీ వచ్చేసి థోర్ మూవీ ఎంసీయూని కంప్లీట్ డిఫరెంట్ డైరెక్షన్ కి తీసుకెళ్తుంది. యాస్గార్డ్, బైఫాస్ట్, 9 రిలమ్స్, లోకి
ఎర్త్ కాకుండా వేరే సివిలైజేషన్స్ కూడా ఉన్నాయని ఫస్ట్ టైం ఆడియన్స్ కి తెలుస్తుంది. లోకి క్యారెక్టర్ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది. థోర్ ఎర్త్ మీద హ్యూమిలిటీ నేర్చుకొని రియల్ హీరోగా డెవలప్ అవుతాడు. ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే థోర్ వల్ల ఎంసీయూ సైన్స్ మాత్రమే కాదు, మైథాలజీ, మ్యాజిక్, కాస్మిక్, సివిలైజేషన్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి. ఇంకొక మూవీ వచ్చేసి ద అవెంజర్స్. ఇది చరిత్రను మార్చిన మూవీ. ఇయర్స్ గా సెపరేట్ గా ఇంట్రొడ్యూస్ చేసిన హీరోస్ ఫైనలీ ఒక టీమ్ గా కలుస్తారు. కెప్టెన్ అమెరికా లీడర్షిప్, ఐరన్ మ్యాన్ ఇంటెలిజెన్స్, థోర్ పవర్, హల్క్ స్ట్రెంగ్త్, బ్లాక్ వీడో ఒక తెలివి, హాకాయ్ ప్రెజెన్స్ అందరూ కలిసి అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి అవెంజర్స్ ఫామ్ చేస్తారు. మూవీ క్లైమాక్స్ లో టీమ్ వర్క్ ఇంపార్టెన్స్ చూపిస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ లో థానోస్ అపీరెన్స్ ఆడియన్స్ ని షాక్ చేస్తుంది. అప్పటి వరకు లోకి బిగ్గెస్ట్ విలన్ అనుకున్నారు, కానీ లోకి వెనక ఇంకా బిగ్గర్ మాస్టర్ మైండ్ ఉన్నాడని రివీల్ అయింది. కనెక్షన్ ఏంటంటే ఎంసీయూ ఫస్ట్ చాప్టర్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు వరకు హీరోస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ పేజెస్ లో ఇన్ఫినిటీ స్టోన్, మిస్టరీ, గైడెన్స్ ఆఫ్ గ్యాలక్సీ, ఆల్ట్రాన్, సివిల్ వార్, థానోస్ అండ్ స్లోలీ బిల్డ్ అవుతూనే ఉంటది అన్ని కూడా. ఇంకా పేస్ వన్ సమ్మరీ చూసుకుంటే, సో ఫ్రెండ్స్, కెప్టెన్ అమెరికా కరేజ్ ని రిప్రజెంట్ చేస్తాడు, ఐరన్ మ్యాన్ టెక్నాలజీని రిప్రజెంట్ చేస్తాడు, థోర్ మైథాలజీని ఇంట్రొడ్యూస్ చేస్తాడు, హల్క్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ని చూపిస్తాడు, కెప్టెన్ మ్యారోల్ కాస్మిక్ సైన్ ని ఓపెన్ చేస్తుంది. అవెంజర్స్ మూవీ వీళ్ళందరినీ ఒక ఫ్యామిలీ లాగా కనెక్ట్ చేస్తుంది. ఇదే ఎంసీయూ సక్సెస్ సీక్రెట్. సెపరేట్ స్టోరీస్ కానీ సింగిల్ యూనివర్స్ లో ప్రతి మూవీ నెక్స్ట్ మూవీకి ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. అందుకే ఎంసీయూని టైమ్ లైన్ ఆర్డర్ లో వాచ్ చేస్తే కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా ఫేజ్ 2 గురించి మాట్లాడుకుంటే, ఫేజ్ 2 నుంచి ద అవెంజర్స్ వరకు జర్నీ చూసాం. అవెంజర్స్ టీమ్ ఫామ్ అయింది, లోకిని డిఫీట్ చేశారు. ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ లో థానోస్ ఎగ్జిస్టెన్స్ రివీల్ అయింది. కానీ అవెంజర్స్ విక్టరీ తర్వాత ప్రాబ్లమ్స్ అయిపోలేదు. నిజంగా చెప్పాలంటే అక్కడే ఒరిజినల్ ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యాయి. హీరోస్ పర్సనల్ గా మారడం, ఎర్త్ మీద కొత్త థ్రెట్స్ రావడం, ఇన్ఫినిటీ స్టోన్స్ మిస్టరీ డీపెన్ అవ్వడం, ఇవన్నీ ఫేజ్ 2 లో జరుగుతాయి. సో ఫేజ్ 2 జర్నీని స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ మూవీ వచ్చేసి ఐరన్ మ్యాన్ 3. న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత టోనీ స్టార్క్ లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. ఈ మూవీ మెయిన్ ఫోకస్ యాక్షన్ కాదు, టోనీ క్యారెక్టర్ డెవలప్మెంట్. హీరో అంటే సూట్ కాదు, సూట్ లేకుండా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే మైండ్ ఇంపార్టెంట్ అని చూపిస్తుంది. టోనీ ఫ్యూచర్ థ్రెట్స్ కోసం ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఈ మూవీలో కనెక్షన్ ఏంటంటే ఫ్యూచర్ లో ఆల్ట్రాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి టోనీ మైండ్ సెట్ ఇక్కడే డెవలప్ అవుతుంది. ఇంకొక మూవీ వచ్చేసి థోర్ ద డార్క్ వరల్డ్. థోర్ మళ్ళీ ఆస్గార్డ్ సైడ్ కి వెళ్తుంది. ఈ మూవీలో ఆడియన్స్ కి రియాలిటీ స్టోన్ గురించి ఫస్ట్ టైం మేజర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అప్పటికి అది ఇన్ఫినిటీ స్టోన్ అని క్లియర్ గా చెప్పకపోయినా ఫ్యూచర్ సాగాలో చాలా ఇంపార్టెంట్ పీస్ అని హింట్స్ ఇస్తారు. లోకి క్యారెక్టర్ యాంటీ హీరో డైరెక్షన్ లో మూవ్ అవ్వడం కూడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే ఇన్ఫినిటీ స్టోన్స్ లో అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయని ఎంసీయూ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇంకా ఇంకొక మూవీ వచ్చేసరికి కెప్టెన్ అమెరికా ద వింటర్ సోల్జర్. ఫేజ్ 2 లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇదే. స్టీవ్ రోజర్స్ మోడర్న్ వరల్డ్ పాలిటిక్స్ ని అర్థం చేసుకుని ప్రాసెస్ లో షీల్డ్ ఆర్గనైజేషన్ మీద డౌట్ పడతాడు. హైడ్రా ఇయర్స్ నుంచి సీక్రెట్ గా సిస్టమ్ ని కంట్రోల్ చేయిస్తుందని రివీల్ అవుతుంది. ఈ రివల్యూషన్ ఎంసీయూ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. కెప్టెన్ అమెరికాకి ఫ్రెండ్షిప్, ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ అనే వాల్యూస్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే షీల్డ్ వీక్ అవడం వల్ల అవెంజర్స్ ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అదే ఫ్యూచర్ సివిల్ వార్ కి ఒక రీజన్. ఇంకొక మూవీ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ. ఇప్పటి వరకు ఎర్త్ హీరోస్ ని ఫాలో అయ్యాం, ఇప్పుడు ఎంసీయూ స్పేస్ సైడ్ కి వెళ్తుంది. స్టార్లర్డ్, గమోరా, డ్రాక్స్, రాకెట్, గ్రూట్ కలిసి కంప్లీట్ డిఫరెంట్ టీమ్ ఫామ్ చేస్తారు. వీళ్ళ జర్నీ ద్వారా ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి ఆడియన్స్ కి ఎక్కువ క్లారిటీ వస్తుంది. యూనివర్స్ లో థానోస్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పెద్దదో కూడా ఇక్కడే మనకి తెలుస్తుంది. ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే ఎర్త్ స్టోరీస్, స్పేస్ స్టోరీస్ రెండు సెపరేట్ లాగా కనిపించిన ఫ్యూచర్ లో అవెంజర్స్ తో కనెక్ట్ అవ్వబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ వాల్యూమ్ 2. ఈ మూవీ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. పీటర్ క్విల్ తన ఆరిజిన్ గురించి తెలుసుకుంటాడు. రాకెట్, యొండు, గమోరా, నెబులా రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే ఫ్యూచర్ ఇన్ఫినిటీ వార్ లో గార్డియన్స్ ఎమోషనల్ డిసిషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయో ఆడియన్స్ కి అర్థమవుతుంది. ఇక ఈ లిస్ట్ లో ఇంకొక మూవీ వచ్చేసి అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్. టోనీ స్టార్క్ పీస్ కోసం క్రియేట్ చేసిన ఏఏ ప్రాజెక్ట్ రివర్స్ ఎఫర్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఆల్ట్రాన్ ఎర్త్ ని ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటాడు, కానీ తన ఓన్ లాజిక్ ప్రకారం ఈ మూవీలో విజన్ ఇంట్రొడ్యూస్ అవుతాడు. స్కార్లెట్ విచ్, క్విక్ సిల్వర్ ఫస్ట్ మేజర్ అపిరియన్స్ ఉంటాయి. విజన్ బర్త్ ఎంసీయూ ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్. కనెక్షన్ ఏంటంటే అవెంజర్స్ యూనిటీ ఉన్న
కూడా ఇంటర్నల్ డిసగ్రిమెంట్ స్టార్ట్ అవుతాయి. సివిల్ వార్ సీడ్స్ ఇక్కడే పడతాయి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి యాంట్ మ్యాన్. స్కాట్ లాంగ్ ఆర్డినరీ పర్సన్ నుంచి సూపర్ హీరోగా మారుతాడు. ఈ మూవీ సైజ్ చేంజింగ్ పవర్స్ కన్నా క్వాంటమ్ రిలమ్ అనే కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు అది ఒక సైంటిఫిక్ క్యూరియాసిటీ లాగా అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్లో అదే క్వాంటమ్ రిలమ్ అవెంజర్స్ హిస్టరీని మార్చేసి రోల్ ప్లే చేస్తుంది. ఇంకా ఈ మూవీతో కనెక్షన్ ఏంటంటే ఎండ్ గేమ్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ అర్థం కావాలంటే యాంట్ మ్యాన్ మూవీ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. ఇంకా పేస్ 2 వెబ్ సిరీస్ కనెక్షన్ చూస్తే పేస్ 2 టైం పీరియడ్లో డిజ్నీ ప్లస్ ఎంసీయూ సిరీస్ రిలీజ్ అవ్వలేదు. కాబట్టి అఫీషియల్ ఎంసీయూ టైమ్ లైన్లో ఈ పేస్కి డైరెక్ట్ లైవ్ యాక్షన్ వెబ్ సిరీస్ కనెక్షన్స్ లేవు. కానీ హైడ్రా డౌన్ఫాల్, అవెంజర్స్ చేంజెస్, ఇంకా ఇన్ఫినిటీ స్టోన్స్ బిల్డప్ అనే కాన్సెప్ట్ లేటెస్ట్ లోకి సిరీస్, వాండా విజన్, ద ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంకా ఫేజ్ 2 సమ్మరీ చూస్తే, సో ఫ్రెండ్స్, ఐరన్ మ్యాన్ 3 టోనీ మెంటాలిటీ స్ట్రాంగ్ చేస్తుంది. థోర్ ద డార్క్ వరల్డ్ ఇన్ఫినిటీ స్టోన్స్ మిస్టరీని కంటిన్యూ చేస్తుంది. థోర్ ఒక మూవీ. వింటర్ సోల్జర్ ఎంసీయూ పాలిటిక్స్ సైడ్ని చేంజ్ చేసింది. గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ స్పేస్ యూనివర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ అవెంజర్స్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్కి ఫౌండేషన్ వేసింది. యాంట్ మ్యాన్ మూవీ ఏమంచి క్వాంటమ్ రిలమ్ని ఎస్టాబ్లిష్ చేసింది. పేస్ 1లో హీరోస్ అందరూ ఇంట్రడ్యూస్ అవుతారు. పేస్ 2లో యూనివర్స్ని ఎక్స్పాండ్ ఎలా చేశారని చూపిస్తారు. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ పార్ట్ 2లో ఎంసీయూ బిగ్గెస్ట్ పేస్ స్టార్ట్ అవుతుంది. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ నుంచి అవెంజర్స్ ఎండ్ గేమ్ వరకు, స్పైడర్ మ్యాన్ ఎంట్రీ, బ్లాక్ ప్యాంథర్ రైజ్, డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్, ఇన్ఫినిటీ వార్, థానోస్ స్నాప్, ఎండ్ గేమ్ క్లైమాక్స్, ఇవన్నీ ఎలా కనెక్ట్ అయ్యాయో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ గాయ్స్. నేను మీ యానిమే క్రియేటర్.